వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లు ఎలా ఉండాలి? ఈ నియమాలు పాటిస్తే సిరి సంపదలు మీ సొంతం. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. వాస్తుశాస్త్రం అనేది కేవలం ఒక మూఢనమ్మకం కాదు. మన చుట్టూ ఉండే పంచభూతాలను మనకు అనుకూలంగా మార్చుకునే ఒక గొప్ప ప్రాచీన విజ్ఞానం. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండి సుఖశాంతులతో పాటు సిరి సంపదలు కూడా వెల్లివిరుస్తాయి. ఇదంతా సరిగ్గా జరగాలంటే ముందుగా మన ఇంటి సింహద్వారం ఎటువైపు ఉందో చూసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇంటి ప్రధాన ద్వారం తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం దిక్కుల్లో ఉండటం చాలా మంచిది. మనం గుమ్మం దాటి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తూర్పు నుంచి పడమర వైపుకు గాని లేదా ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు గాని నడిచేలా ఇల్లు ఉండాలి. ఇలా ఉంటే ఉదయం పూట వచ్చే సూర్యరశ్మితో పాటు పాజిటివ్ ఎనర్జీ నేరుగా ఇంట్లోకి వస్తుంది. దీనివల్ల ఇంట్లో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలా కాకుండా మనం దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు నడిచేలా ఇంటి అమరిక ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. అప్పుల పాలు అవ్వడం లేదా ఇంట్లో తరచుగా గొడవలు జరగటం లాంటివి చూస్తుంటాం. నరకతో పాటు ఇంటి ఎత్తుపల్లాలు కూడా వాస్తులో చాలా ముఖ్యం. మన ఇంటికి దక్షిణం మరియు పడమర దిక్కులు ఎత్తుగా ఉండాలి. అలాగే తూర్పు మరియు ఉత్తరం దిక్కులు కొద్దిగా పల్లంగా ఉండాలి. ఇలా దక్షిణం, నైరుతి ఎత్తుగా ఉంటే ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు రాలేవు. పైగా ఇంటి యజమానికి మంచి ధైర్యం, ఆర్థిక స్థిరత్వం ఉంటాయి. దీనికి వ్యతిరేకంగా తూర్పుగాని ఉత్తరంగాని ఎత్తుగా ఉంటే ఆ ఇంట్లో డబ్బు నిలవదు, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇక దేవుడి ఆశీస్సులు మనపై ఉండాలంటే పూజగదిని ఖచ్చితంగా ఈశాన్యం మూలలోనే ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆ దిక్కు దైవశక్తులకు నిలయం. పూజ చేసేటప్పుడు మనం తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ దేవుడిని ప్రార్థించేలా ఫోటోలు పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుంది. పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు. పొరపాటున కూడా పూజగదిని నైరుతిలో లేదా దక్షిణంలో పెట్టకూడదు. అలాగే దేవుడి గదికి ఆనుకుని బాత్రూం గోడ అస్సలు ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే ఇంట్లో ఎప్పుడూ అశాంతి, దరిద్రం పట్టిపీడిస్తాయి. మన ఆరోగ్యం మనం తినే తిండి మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి వంటగది వాస్తు కూడా చాలా కీలకం. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగది ఆగ్నేయ మూలలో ఉండటం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే అది అగ్నిదేవుడి స్థానంగా పరిగణిస్తారు. ఒకవేళ అక్కడ కుదరకపోతే వాయువ్యంలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చని వాస్తు నిపుణులు సూచిస్తారు. వంట చేసేటప్పుడు తూర్పు దిక్కువైపు తిరిగి వంట చేసేలా స్టవ్ను అమర్చడం మంచిదిగా భావిస్తారు. ఇలా ఉంటే ఇంట్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం పెరుగుతాయని విశ్వసిస్తారు. అయితే ఈశాన్య దిశను దేవస్థానానికి అనుకూలమైన ప్రాంతంగా పరిగణిస్తారు కాబట్టి అక్కడ వంటగది ఏర్పాటు చేయటం వాస్తు దోషంగా భావిస్తారు. కేవలం వంట చేయడమే కాదు, వండిన ఆహారాన్ని ఏ దిక్కుకు ముఖం పెట్టి తింటున్నామనేది కూడా మన ఆరోగ్యంపై, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు ప్రకారం తూర్పు ముఖంగా కూర్చుని భోజనం చేస్తే ఆయురారోగ్యాలు, ప్రశాంతత సిద్ధిస్తాయి. ఉత్తరం వైపు తిరిగి తింటే ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందటంతో పాటు చదువుకునే పిల్లలకు ఏకాగ్రత పెరుగుతుంది. ఇక పడమర వైపు తిరిగి తినడం వల్ల మధ్యస్థ ఫలితాలు లేదా వ్యాపార లాభాలు కలుగుతాయని చెబుతారు. కానీ పొరపాటున కూడా దక్షిణం వైపు ముఖం పెట్టి మాత్రం భోజనం చేయకూడదు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు రావడంతో పాటు కుటుంబంలో అశాంతి కలుగుతాయని వాస్తుశాస్త్రం హెచ్చరిస్తోంది. పగలంతా కష్టపడిన మనిషికి రాత్రి ప్రశాంతమైన నిద్ర ఎంతో అవసరం కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి యజమాని పడుకునే ప్రధాన పడక గది ఎప్పుడూ నైరుతి దిశలోనే ఉండాలి. గది దిశతో పాటుగా మనం నిద్రపోయేటప్పుడు ఏ దిక్కున తలపెట్టుకోవాలి అనే దానిపై కూడా వాస్తులో స్పష్టమైన నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణం వైపు తలపెట్టుకుని నిద్రపోవటం అత్యుత్తమం. దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యం
మానసిక ప్రశాంతత మరియు జీవితంలో స్థిరత్వం కలుగుతాయని విశ్వసిస్తారు. ఒకవేళ తూర్పు వైపు తలపెట్టుకుని పడుకుంటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి కాబట్టి ఇది ఇంట్లోని పిల్లలకు లేదా చదువుకునే విద్యార్థులకు చాలా మంచిది. ఇక పడమర వైపు తలపెట్టుకుని నిద్రపోవటం వల్ల మధ్యస్థ ఫలితాలు లభిస్తాయని, ముఖ్యంగా ఇది వ్యాపారస్తులకు పేరు ప్రఖ్యాతులను పెంచటానికి అనుకూలంగా ఉంటుందని కొందరు వాస్తు నిపుణులు చెబుతారు. అయితే ఈ 3 దిక్కుల సంగతి ఎలా ఉన్నా ఉత్తరం వైపు మాత్రం పొరపాటున కూడా తలపెట్టుకుని నిద్రపోకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వచ్చేది బాత్రూంల నుంచే కాబట్టి వాటిని వాయువ్యం, పశ్చిమం లేదా దక్షిణం దిక్కుల్లో మాత్రమే నిర్మించుకోవాలి. అలా చేస్తే ఇంట్లోని చెడుగాలి సులభంగా బయటికి వెళ్ళిపోయి అందరి ఆరోగ్యం బావుంటుంది. మరుగుదొడ్డి అనేది ఈశాన్యంలోగాని, నైరుతిలోగాని అస్సలు ఉండకూడదు. అలా ఉంటే వంశనాశనం, ప్రాణహాని లాంటి తీవ్రమైన నష్టాలు వస్తాయి. నీటి విషయానికి వస్తే భూమి లోపల తవ్వే సంపు లేదా బోరు ఖచ్చితంగా ఈశాన్యం, తూర్పు లేదా ఉత్తర దిశల్లోనే ఉండాలి. ఇది సిరి సంపదలను ఆకర్షిస్తుంది. అదే డాబాపైన ఉండే నీటి ట్యాంకు బరువుగా ఉంటుంది కాబట్టి దాన్ని నైరుతి లేదా పశ్చిమ దిశలో పెట్టుకోవాలి. ఇక ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అంటారు. అక్కడ ఎలాంటి గోడలు, స్తంభాలు లేకుండా ఎప్పుడూ ఖాళీగా ఉంచాలి. అప్పుడే పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా ప్రవహిస్తుంది. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూర్చునే హాలు ఉత్తరం లేదా తూర్పులో, పిల్లల గది పశ్చిమంలో, అలాగే పైకి వెళ్లే మెట్లు దక్షిణ లేదా నైరుతి దిశల్లో ఉండేలా చూసుకోవాలి. ఇలా ఈ చిన్న చిన్న వాస్తు నియమాలన్నీ పాటిస్తూ ఇల్లు కట్టుకుంటే ఆ గడప తొక్కినప్పటి నుండే ఆ కుటుంబానికి దశ తిరిగిపోయి ఎంతో సంతోషంగా ఉంటారు. ఈ వాస్తు నియమాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త ఇల్లు కట్టుకుంటున్నా లేదా ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని బాధపడుతున్న మీ బంధుమిత్రులకు, ఆత్మీయులకు ఈ వీడియోను షేర్ చేసి వారికి కూడా ఈ అద్భుతమైన విషయాలను తెలియచేయండి. వాస్తుకు సంబంధించి మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా లేదా మీ ఇంటి వాస్తు గురించి ఇంకేదైనా తెలుసుకోవాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాలు, పౌరాణిక విషయాలు మరియు మన సనాతన ధర్మం గురించిన ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు.